2024 లో 150 cc వెహికల్స్ అంటే మనకు గుర్తొచ్చే వెహికల్స్ పల్సర్ N150 అండ్ మనకి యమహా FZ వర్షన్ 4. ఈ రెండు వెహికల్స్ నువ్వా నేనా అన్నట్లుంటాయి. కంపారిజన్ చేసి తీసుకోవాలంటే తలప్రాణం తోకొస్తుంటుంది. సో అందుకే ఈ క్లోజెస్ట్ కంపారిజన్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మీరు కనుక ఈ రెండు వెహికల్స్ లో ఏ వెహికల్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు రైట్ వీడియోనే చూస్తున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ రెండు వెహికల్స్ నేను రైడ్ చేశాను. రైడ్ ఎక్స్పీరియన్స్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో మీరు కనుక రైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ రెండు వీడియోస్ అయితే చూడండి. బట్ ఈ వీడియోలో మాత్రం మీకు విసుగు తెప్పించకుండా ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి, మైలేజ్ గురించి, సీట్ కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ గురించి, స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ గురించి ఆ కీ పాయింట్స్ నే నేను మీ ముందు ఉంచుతాను. దీన్ని బట్టి మీరు మీకు కావాల్సిన వెహికల్ ని చూస్ చేసుకునే విధంగా వీడియో అయితే చేస్తున్నాను. లేట్ చేయకుండా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ పల్సర్ N150లో 13.5 mm టార్క్, 14.5 bhp పవర్ తోటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఎయిర్ కూల్డ్ ఇంజన్ మన కిక్రాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజన్ నేను రైడ్ చేసినప్పుడు అగ్రెసివ్ నోట్లో అయితే మాత్రం ట్యూన్ చేశారని అనిపించింది. సో రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఆ ఇంటెంట్ చూపించింది. పవర్ అండ్ టార్క్ చాలా అంటే చాలా అగ్రెసివ్ గా చూపించింది. మీరు కనుక ఒక అగ్రెసివ్ సైడ్ ఉండేటువంటి వెహికల్ ని చూస్తున్నట్లయితే 150 cc బజాజ్ పల్సర్ N150 అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా అగ్రెసివ్ గా అయితే ఉంది. సిటీ కమ్యూట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట, స్ట్రీట్ కమ్యూట్ చేయడానికి కూడా. నెక్స్ట్ యమహా FZ వచ్చేసరికి మీకు 12.4 bhp పవర్, 13.3 mm టార్క్ తోటి కిక్ రాడ్ లేకుండా 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఎయిర్ కూల్డ్ సిస్టమ్ ని ఆఫర్ చేస్తున్న ఇంజన్ తోటి వస్తుంది అనమాట. సో ఇంజన్ నేను రైడ్ చేసినప్పుడు స్మూతర్ సైడ్ అయితే ఉంది. రిఫైన్మెంట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. పల్సర్ N150తో పోల్చుకుంటే కొంచెం రిఫైన్నెస్ బాగుందన్నమాట, స్మూత్ గా ఉందన్నమాట. అండ్ ట్రాన్స్మిషన్ కూడా కొంచెం స్మూత్ ఉంది. సో ఈ వెహికల్ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో మైలేజ్ గురించే మాట్లాడుకోవాలి ఇప్పుడు. మీరు గనక మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీగా ఉండి డీసెంట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కోరుకుంటూ స్మూత్ గేర్ షిఫ్టింగ్ తో పాటు ఒక లాంగ్ లైఫ్ ఇంజన్ కనుక చూస్తున్నట్లయితే యమహా FZ అయితే తీసుకోండి. దీంట్లో మీరు అగ్రెసివ్ ఇంజన్ అయితే చూడలేరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ర్యాపిడ్ పర్ఫార్మెన్స్ అయితే చూడలేరు. కాలేజ్ స్టూడెంట్స్ కి అండ్ ఎవరైతే ఫ్యామిలీ కోసం తక్కువ యూజ్ చేస్తూ ఎక్కువగా కూడా వాళ్ళ పర్సనల్ యూసేజ్ మీద సిటీలో కమ్యూట్ చేస్తూ అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళకి నాకు తెలిసి పల్సర్ N150 యాప్ట్ గా సూట్ అవుతుంది. కిక్ రాడ్ లేదు యమహా FZ లో. కిక్ రాడ్ గురించి నేను వీడియో ఎండింగ్ లో మాట్లాడతాను, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. మధ్యలో వచ్చి వీడియోని డిస్టర్బ్ చేసినందుకు సారీ. మనం ఒక 60,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. సో దిస్ ఈజ్ మై జాబ్. మిమ్మల్ని అడగకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయరని ఆలోచనతో అడుగుతున్నాను. అడిగితే ఎవరో ఒకరు చేస్తారు కదా అని. గైస్ ప్లీజ్, మనం వర్తబుల్ కంటెంట్ ఆఫర్ చేస్తున్నామని మీరు నమ్మినట్లుగా అయితే, యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నామని నా ఎఫర్ట్స్ నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. యమహా FZ ని మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసిన 50 కిలోమీటర్ల మైలేజ్, కొంచెం ట్రెడిషనల్ గా యూజ్ చేస్తే రైట్ గేర్ లో రైట్ స్పీడ్ లో నడిపితే 55 కిలోమీటర్ల దాకా మైలేజ్ వస్తూ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ గా ముందుకు వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు తీసుకోదగ్గ వెహికల్ 150 cc లో. అండ్ పల్సర్ N150 వచ్చేసరికి మీకు అగ్రెసివ్ నోట్ ఉంది కాబట్టి, పవర్ అండ్ టార్క్ కొంచెం అగ్రెసివ్ గా ట్యూన్ చేయబడింది కాబట్టి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తే 45 నుంచి 46 కిలోమీటర్లు, డీసెంట్ గా రైడ్ చేస్తే 50కి తగ్గే అవకాశం అయితే లేదన్నమాట. సో మీరు కనుక 150 cc సెగ్మెంట్ లో డెడికేటెడ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కనుక చూస్తున్నట్లుగా అయితే యమహా FZ అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సీట్ కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడతాను. సో సీట్ కంఫర్ట్ విషయమై ఫ్యామిలీ కంఫర్టబుల్ గా ఉండే విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా సస్పెన్షన్ బ్యాక్ సైడ్ మనకి FZ లో షోవా సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఫ్రంట్ లో 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సీట్ మనకి 790 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సీట్ మనకి బ్యాక్ సైడ్ నా కొంచెం వైడ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ లేడీస్ ఈజీగా ఎక్కి కూర్చోవచ్చు. అండ్ వెహికల్ నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది, బ్యాక్ సైడ్ సస్పెన్షన్. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా అప్ టు ద మార్క్ ఉంది. రెండింటి కాంబినేషన్ లో నేను రఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినప్పుడు నాకు చాలా స్మూత్ సైడ్ అయితే అనిపించింది అనమాట. యమహా FZ సస్పెన్షన్ వైజ్ అయితే పేరు పెట్టడానికి ఏమీ లేదు. ఇక పల్సర్ N150 గురించి మాట్లాడుకోవాలి. పల్సర్ N150 లో 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ లో 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉన్నాయి. అండ్ సీట్ వచ్చేసరికి మనకి 790 mm సీట్ హైట్ తో ఆఫర్ చేస్తున్నారు. 5.5 ఉండేవాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ సీట్ బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి FZ కు ఉన్నట్లు వెడల్పుగా ఉండదు, కొంచెం నేరోగా సన్నగా ఉంటుంది అనమాట. మీరు ఎక్కువగా మీ పర్సనల్ యూజ్ కోసం వాడుకుంటూ, లైక్ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి, లాంగ్ రైడ్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాను, అండ్ సిటీలో నేను తిరుగుతూ ఉంటాను, డైలీ కమ్యూట్ చేస్తాను అనుకున్నట్లుగా అయితే మీ పర్సనల్ యూసేజ్ కోసం తీసుకోండి. అండ్ మీకు గనక మీ వైఫో లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఒకరిని అప్పుడప్పుడు తీసుకెళ్తానని అంటే మాత్రం పల్సర్ N150 చాలా బాగుంటుంది. ఫైనల్ గా రెండు వెహికల్ అయితే మాత్రం డెడికేటెడ్ ఫ్యామిలీ వెహికల్స్ అయితే కాదు. మేజర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం.
సో యమహా ఎఫ్జెడ్ లో మనకి ఫ్రంట్ లో 100/80 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140/60 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 270 ఇంచ్ టైర్ అయితే. సో మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డిస్క్ తోటి అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ డిస్క్ ఉంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది. మీకు డీలక్స్ వర్షన్ లో అయితే మొత్తం ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి, సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఎల్ఈడి తోటి మీకు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో మీరైతే మాత్రం హై అండ్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో బేసిక్ డీలక్స్ లో కొన్ని ఫీచర్స్ అయితే తగ్గుతాయి. ఇక పల్సర్ N150 లో చూసినట్లయితే మీకు ఫ్రంట్ లో 90/90 సెక్షన్ టైర్, 17 ఇంచ్ టైర్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120/80 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది అనమాట. సో కంపేర్ దన్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే యమహా ఎఫ్జెడ్ లోనే కొంచెం బెటర్ టైర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. రోడ్ గ్రిప్ బాగుంటుంది. అండ్ మీకు పల్సర్ N150 కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ కి అయితే మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మీకు బ్లూటూత్ కన్సోల్ అయితే ఉంటుంది. డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ చేశారు కాబట్టి మీ డే టు డే లైఫ్ లో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా మీకు హ్యాపీగా దొరుకుతాయి. యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది అండ్ మేజర్ కిక్ రాడ్ కూడా ఉంది. సో కంప్లీట్ వెహికల్ కావాలనుకున్నట్లయితే పల్సర్ N150ని ఒక అగ్రెసివ్ నోట్ లో రైడ్ చేసేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి, నేను చెప్పాను కదా లాంగ్ రైడ్స్ కోసం అండ్ సిటీ కమ్యూట్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరైతే తీసేసుకోవచ్చు. కొంచెం పికప్ బాగుండాలి అనుకునే వాళ్ళు యమహా ఎఫ్జెడ్ తీసుకుంటే పూర్తిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఇక యమహా ఎఫ్జెడ్ అయితే మాత్రం మీరైతే ఎవరైతే డీసెంట్ పర్ఫార్మర్స్ ఉంటారో చూడండి, వాళ్ళకైతే యూస్ఫుల్ గా ఉంటుంది. కొంచెం ఫ్యామిలీ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి. ఇక ఫైనల్ గా కిక్ రాడ్ గురించి మాట్లాడుకోవాలి. సో కిక్ రాడ్ అనేది మ్యాండేట్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బట్ BS6 లో బ్యాటరీ మ్యాండేట్ అయిన తర్వాత కిక్ రాడ్ ప్రయారిటీ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చాలా వరకు తగ్గిపోయింది దాని ప్రయారిటీ. సో కిక్ రాడ్ ఉన్నా లేకపోయినా మీకు పెద్దగా తేడా తెలియదని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు బ్యాటరీ మ్యాండేట్ అయింది. ఎందుకంటే ECUని కంట్రోల్ చేయాలంటే మనకి ఏదైతే ఎలక్ట్రికల్ పవర్ సప్లై అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో అది ఉంటేనే మీకు BS6 రన్ అవుతుంది. సో బ్యాటరీ నీడ్ ఉన్నప్పుడు కంపల్సరీ అయినప్పుడు ఖచ్చితంగా కిక్ రాడ్ అవసరం తక్కువ ఉంటుంది కదా, సెల్ఫ్ కొట్టేసుకుంటాం. సో కిక్ రాడ్ గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ సేఫ్ సైడ్ ఉంటే మంచిది అనుకునే వాళ్ళు పల్సర్ N150 అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక ఫైనల్లీ నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసరికి ఈ రెండు వెహికల్స్ ని రైడ్ చేసిన తర్వాత నాకు అనిపించింది అయితే అదే, మీరు కనుక ఒక డీసెంట్ పర్ఫార్మర్ అయ్యండి, మీ ఫ్యామిలీ కోసం అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని చూస్తూ నేకుడు స్పోర్టియర్ కాకుండా కొంచెం ఫార్మల్ ఫీల్ ఉండే విధంగా వెహికల్ చూస్తున్నట్లయితే అండ్ లాంగ్ లైఫ్ కోసం మీరు యమహా ఎఫ్జెడ్ అయితే తీసుకోండి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఫ్యామిలీ కంఫర్టబుల్గా మీతో పాటు ట్రావెల్ చేస్తుంది. అండ్ పల్సర్ N150 అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక అగ్రెసివ్ నోట్లో వెహికల్ని రైడ్ చేయాలనుకునే వాళ్ళు, పవర్ అండ్ టార్క్ పికప్ బాగా కోరుకునే వాళ్ళు, కొంచెం మైలేజ్ అటు ఇటు అయినా పర్వాలేదు, నాకు మంచి లాంగ్ రైడ్ ఫీల్ కావాలనుకునే వాళ్ళు అయితే మాత్రం మీరు పల్సర్ N150 అయితే తీసుకోండి. అండ్ ఫ్యామిలీకి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట కంపేర్ దన్ ఎఫ్జెడ్. ఇది నాకు అనిపించింది ఈ రెండు వెహికల్స్ మీద చాలా క్లియర్గా చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.